హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు గవ్వలు చేస్తున్నా అండి. కారం గవ్వలు. గోధుమ పిండితోనండి. మనం చపాతీ పిండికి పొద్దున కలిపి పెట్టేసుకున్నా. కానీ పాపం మా అమ్మాయి ఎప్పటినుంచో అడుగుతుంది కారం గవ్వలు చేసి ఇవ్వనని. కానీ అవ్వట్లేదు. నా దగ్గర గవ్వల కర్ర దొరకలేదు. ఉన్నాయి 2 ఉన్నాయి. ఒకటి కనిపించట్లేదు. ఎక్కడ పెట్టామని ఎతికాననమాట. ఈ మధ్య అనుకుంటున్నా చేయట్లేదు. సర్లే అని ఈరోజు పొద్దున్నే ఎందుకో పిండి కొద్దిగా అనుకోకుండా ఎక్కువ అయిపోయింది చపాతీకి. సర్లే కొద్దిగా తీసి పెట్టేసి రేపు చేసుకోవచ్చు కదా! పక్కకు పెట్టేసుకున్నా. మళ్ళీ మధ్యాహ్నం అనిపించింది ఎప్పటినుంచో అడుగుతుంది కదా! చేద్దాంలే అని చెప్పేసి దాంట్లో మన కారానికి సరిపడంత ఉప్పు, కారం అంతేనండి, ఏముండదు. కావాలి అనుకుంటే మీరు తింటాం అనుకుంటే గనుక కొద్దిగా ఓమ ఏసుకోండి. నేనైతే అదేమి వేయలేదు. ఒట్టిగా ఉప్పు, కారం ఏసేసుకొని పిండి ఎలానో నానబెట్టుకుందే కాబట్టి కలిపేసుకోండి. లేదు మనం అప్పటికప్పుడు కలుపుకోవాలంటే గనుక కాస్త నూనె మనం వేడి నూనె, మరిగే నూనె పోసుకొని పిండిలో గోధుమ పిండిలో ఉప్పు, కారము అన్నీ ఏసుకొని చక్కగా పిండి కలుపుకుంటే మెత్తగా వస్తాయండి గవ్వలు. లేదు మనం నూనె ఏయకుండా డైరెక్ట్ ఒట్టి పిండితోనే కలుపుకున్నామనుకోండి గట్టిగా ఉంటాయి ఈ గవ్వలు. కటకట్లాడుతూ ఉంటాయి. అట్లా కాకుండా మనం కొంచెం నూనె బాగా మరిగే నూనె కొద్దిగా ఒక గరిటె నిండా పోయాలి. అంటే మన పిండిని బట్టి అంటే నేను ఇది కొంచెమే పిండి కాబట్టి కొద్దిగా నేనంటే మనం ఆయిల్ ఉదయం వేసి కలుపుకున్నా కాబట్టి నేను ఇప్పుడైతే ఆయిల్ వేయలేదు. క మరిగే నూనె కాకుండా మామూలు నూనె అయినా పోసి కలుపుకుంటే మనకి ఇంత గట్టిగా లేకుండా ఉంటాయండి. కానీ గుల్లగా వస్తాయి మరిగే నూనె పోస్తే మాత్రం. అలా ఏసేసుకొని ఉప్పు, కారం ఇప్పుడు ఏసుకొని బాగా కలిపేసుకొని అన్నీ గవ్వలు ఈ విధంగా చేసుకున్నాండి. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మరీ లావుగా చేసుకున్నా కానీ మనకి ఏమవుతుందంటే కాలవనమాట. సిమ్‌లో పెట్టుకొని ఏయించుకోవాలి. కాలవు పచ్చి పచ్చిగా ఉంటాయండి. అందుకని నేను హైలో పెట్టుకోకుండా సిమ్‌లో పెట్టేసుకొని చక్కగా కొన్ని కొన్ని ఏసుకొని ఏయించుకుందాము. ఇలా ఏసేటప్పుడు మనకు ముద్దల్లాగా అంటుకుంటాయి. ఏం కాదండి, ఇడిపోతాయి. ఆయిల్ ఏసాక మనకు అవి చక్కగా ఏగే లోపల దేనికి దానికి సపరేట్‌గా ఇడిపోతాయి అన్నీ. మంచిగా ఇడిగా అయిపోతాయి. అలా అయిపోతే ముద్ద ముద్దలుగా ఉండి అతక్కపోతాయి అనుకోవద్దు. ఇలా ఏసేసి మనం కదపొద్దు. కొద్దిసేపు వదిలేసామనుకోండి ఆయిల్‌లో సిమ్‌లో పెట్టేసి బాగా ఆయిల్ మరిగిన తర్వాత సిమ్‌లో పెట్టేసుకొని ఈ గవ్వలేసుకుంటే చూడండి ఈ విధంగా అన్నీ చక్కగా ఇడిపోతాయి. మంచిగా ఇట్లా చక్కగా కాలుతుంటే మంచి గలగల సౌండ్ వచ్చినప్పుడు మనం స్టవ్ తీసేసుకోవాలండి. కలర్ కూడా చేంజ్ వస్తదిలెండి. కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయి కదా! అప్పుడైనా తీసుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా కొంచెం మనకి ఏగుతున్నాయంటే మొత్తాన్ని సిమ్‌లోనే పెట్టి ఏయించుకోవాలండి. హైలో పెడితే మాత్రం పచ్చి పచ్చిగా ఉంటాయి. ఎందుకంటే గోధుమ పిండి కదా తొందరగా కాలవు. కానీ హెల్త్‌కు గోధుమ పిండి మంచిది కాబట్టి ఈ మధ్య కాలంలో మైదా పిండి వద్దు అంటుండ్రు కాబట్టి గోధుమ పిండితోనే చేసుకోండి. పిల్లలకు కొద్ది కొద్దిగా మనం చపాతీ చేసినప్పుడు అలా కొంచెం పక్కకు అట్టు పెట్టేసుకొని కొంచెం స్వీట్ కావాలైనా కొంచెం హాట్ కావాలని చేసుకుంటే హెల్తీ ఫుడ్ కాబట్టి బాగుంటుంది. పిల్లలకు స్నాక్స్‌కు అన్నిటికి పనికొస్తాయి. స్కూల్ నుంచి రాగానే దీన్ని పెట్టేస్తారు కాబట్టి ఈ విధంగా మీరు ట్రై చేయండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చుతుంది అనుకుంటున్న వీడియో.